అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అని మటుకు చెప్పనండి. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని కాదు అర్థం. ఈ ఇయర్ మనం ఎంత హ్యాపీగా మనం ఇయర్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము, వాడుకున్నాము, మనం భవిష్యత్తులో ఎంత ముందుకు వెళ్ళాము, ఈ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ ఇయర్ మనం ఎంత అభివృద్ధి చెందామనేదే ఈరోజు టాపిక్ అండి. ఈరోజు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు కాలేజ్లో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, దూర ప్రాంతాల నుండి వచ్చి వేరు వేరు ప్రాంతాల్లో చదువుకొని అక్కడ హాస్టల్లో ఉండి ఉంటున్న వాళ్ళు అవ్వచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, దయచేసి మీరు ఎంటర్టైన్మెంట్ మీద పెట్టిన ఒక 10% అమౌంట్ ఏదైతే ఉందో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం మీద పెట్టండి. మీరు పెట్టి దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు రైట్ టైం అనమాట. ఎందుకంటే మీరు ఈ టైంలోనే మీరు ఏదైనా సాధించగలడానికి చాలా సమయం దొరుకుతుంది అనమాట. తర్వాత ఎలాగా మీరు చేయాలనుకున్నా చేయలేరు. ఎగ్జాంపుల్ దానికి ఉదాహరణ నేనే. చాలా అనుకుంటాం కానీ ఏవి జరగవు. కానీ సమయం ఉన్నప్పుడు మటుకు దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే ఎవడైనా సరే జీవితంలో నిలదొక్కుంటాడని ఒక సత్యాన్ని మటుకు గ్రహించాను నేను. సో అందరూ కూడా సమయాన్ని అనేది అసలు వృధా చేయకుండా ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. నేను పలానాది ఒక గోల్ అచీవ్ చేశాను అనేసి ఒక బుక్ తీసుకొని రాసుకోండి. ఏదో ఒక స్కిల్ అయితే నేర్చుకోండి, కంపల్సరీగా నేర్చుకోండి. మీకున్న అవకాశం టైము ఇప్పుడే తప్ప తర్వాత ఇప్పుడు ఉండదు. ఎందుకంటే కావాలంటే ఎవరినైనా అడగండి, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరినైనా సరే, 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కావాలంటే వెళ్ళి అడగండి. మీరు ఏం చేద్దాం అనుకున్నారు లైఫ్లోని, మీరు ఏం సాధించారు, మీ గోల్ ఏంటి, మీరు ఏం చేయాలనుకున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి 100%లో 80 to 75 to 80% అందరూ కూడా మీకు చెప్తాను, నేను ఇలా చేయాలనుకున్నాను, అలా చేయలేకపోయాను, అలాగనుకున్నాను. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళందరూ టైం వేస్ట్ చేసుకున్నారండి. కానీ మీ చేతిలో ఉన్నది ఓన్లీ ఒక్క టైం మాత్రమే. ఆ టైంని మీరు ఇదే టైంలో కరెక్ట్గా ఉపయోగించుకున్నట్టయితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారండి. మన ఇండియాలోని చాలా మందికి యూత్ ఎక్కువ. చాలా మంది ఏంటనుకుంటున్నారంటే చదివించుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయని ఒక రకమైన ప్రాపగండా క్రియేట్ చేశారు. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, కానీ బానిసత్వం కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా బానిసత్వం అంటే ఏమీ కాదు. ఆడు మీ మీద మీ స్కిల్ని ఉపయోగించుకొని ఆడెక్కడో ఏదో పైన ఆడు మీ మీద 100 రెట్లు ఒక 10 రూపాయలు మీకు ఇచ్చి 1000 రూపాయలు దొబ్బేస్తున్నాడు మీ దగ్గర నుండి. స్కిల్ అనేది మనకి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. మీ ఓన్ థాట్స్ తోటి. ఇప్పుడు జనరేషన్ కూడా బాగా మారిపోయింది. మనం ఇలా క్లిక్ చేయగానే ఫిగర్ ఆన్ టిప్స్ లో మనకి బోల్డ్ అని సజెషన్స్, బోల్డ్ అని ఒపీనియన్స్, బోల్డ్ అని మనకి యూట్యూబ్ క్లిక్ చేయగానే మనకి పలానా స్కిల్ గురించి మనం ఏదైనా సర్చ్ చేయాలంటే వితిన్ సెకండ్స్ లో మనకి మన ముందు ఉంటుంది. సో అవసరమైన దాని గురించి మాత్రమే ఉపయోగించుకొని ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం మీరు ప్రయత్నించి చూడండి. ప్రయత్నించి వస్తే అది మీ జీవితాన్ని కొన్ని సందర్భాలు మీ జీవితాన్ని కూడా కాపాడే ఫలితాన్ని ఇస్తుంది. దయచేసి నా మాటలు మీరు అర్థం చేసుకొని ఇయర్ మీరు అంతా కూడా సద్వినియోగం చేసుకొని మంచి స్థాయిలో అభివృద్ధి చెందుతారని నేను అందరూ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసిన తప్ప మీరు ఎవరు చేయకూడదని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకి చెప్పేవాళ్ళు ఉండరండి. ఈ టైంలోనైతే చెప్పేవాళ్ళ కన్నా మనం చేసేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు. చెప్పేవాళ్ళు ఉన్నా కానీ మాట వరకు చెప్తారు కానీ చేత వరకు సాయాలు ఉండవు. సో మనం ఎవరైనా సరే, మన కుటుంబీకులైనా సరే, మన బంధుమిత్రులైనా సరే చెప్తారు, ఏదో ఏం చేస్తున్నారు, అది ఇచ్చారా అని చెప్తారు. కానీ సలహాలు సూచనలు కానీ మనకు ఆర్థిక సహాయం కానీ ఎవరు చేయరు. ఈ క్షణం మీకు సంపాదించుకోవాలండి. ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ క్షణం సంపాదించుకుంటే అది రేపు మీకు ఉపయోగపడుతుంది. ఏదో రూపాన ఏదో ఒక స్కిల్. మీరు ఒక యూట్యూబ్ ఖాళీ ఉంటున్నారు కదా, ఒక యూట్యూబ్ తీసుకొని మీరు ఏదైనా ఒక ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైనా సబ్జెక్ట్ మీకు వచ్చు, ఆ సబ్జెక్ట్ మీకు తెలుసు, ఆ సబ్జెక్ట్ మీద మీరు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. లేదనుకుంటే మీకు ఒక ఆర్ట్ వస్తే ఆర్ట్ కూడా మీరు వేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెంచుకోండి సబ్స్క్రైబర్స్ని. అదొక ప్రొఫెషన్ కంటే అలా రాను అలాగా కన్సిస్టెన్సీతో చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్యూచర్లోని. సో నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఇదే. ఎందుకంటే రేపు నాకు వచ్చి రాబోయే వీడియోస్ అన్ని కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా నేను ఏ జాబ్ చేసేవాడిని, ఏ పొజిషన్లో ఉండవండి, నా స్టోరీ మొత్తం కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా రివీల్ చేస్తాను. ఎందుకంటే దాని ద్వారా ఎవరో నా ద్వారా ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. నా ద్వారా ఒక్కరు బాగుపడినా నా అంత ఆనందించేవాడు ఎవరు లేరండి. అందుకే చెప్తాను, దయచేసి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. సమయం రాదు. మన చేతులు అన్నీ ఉంటేనే ధనం మూలం మితం జగత్ అంటారు కదా. మన చేతులు అన్నీ ఉంటేనే మనకు అన్ని వర్తిస్తాయి, అన్నీ వస్తాయి. అందరికి ఒక్కొక్క కొండ మీద ఉన్న కోతి కూడా దిగి వస్తుంది అన్న టైప్ లాగా మన చేతిలో ఉన్నది ఒకటి డబ్బు కాదు, సమయం. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాం అనేది నీ జీవిత అర్థం. అది మటు గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరీ కోరుతున్నాను. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందరూ బాగుండి అందరూ సక్సెస్ అయ్యి అందులో కూడా నాతో పాటు కొలాబరేట్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే వీడియోస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని నేనైతే చెప్పను. మీ ఇష్టంగా వదిలేస్తున్నాను. నేను చెప్పే టాపిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే అది మీకు నచ్చితేనే చేయండి, లేదా మీ ఇష్టం. అందరూ చేస్తారని కోరుకుంటున్నాను. ఎనీవే, ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్.
జర్నీ విత్ రాజ్ కిరణ్ సైనింగ్ ఆఫ్.